పడరు నేనేమంటే పోటీ పడరు నువ్వు ఫార్మాలిటీని ఫినిష్ చేయి ఈరోజు నువ్వు హైకోర్టుకి పిటిషన్ వేసి నువ్వు ఏ హోదాలు వేసావు నువ్వు ఫ్లోర్ రేడింగ్ ఎన్నుకోలేదు నిన్ను అంటే ఒక ఎమ్మెల్యే ప్రతిపక్ష నేత కావాలని అడుగుతున్నాడు అంతే కదా ఏంది ఎవరి టైం వేస్ట్ చేస్తాడు ఎవడి చెవుల్లో పూలు పెడతాడు ఏం చేస్తాడు అర్థమవుతుందా ఏంటంటే డైవర్షన్ నన్ను ఎవడు ఒకటి డైవర్షను రెండోది వచ్చేసరికి నన్ను ఎవడు గుర్తించాలి ఏదో ఒక విధంగా గుర్తుపెట్టుకోవాలి మూడోది కంక్లూజన్ ఏంటంటే కొన్ని రోజుల తర్వాత జరగబోయే నాటకానికి తేరా ఏంటంటే ఇది నేను రానంటాడు నీకు వచ్చే దమ్ము లేదు వచ్చే అసెంబ్లీని ఫేస్ చేసే ధైర్యం లేదు మళ్ళీ తిరిగి చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నట్టు ఏమైనా చూసి ఈ పెద్ద ఆయన చూసి ఎవరిని చూసి ఎవరు భయపడతారు నీకు గవర్నర్ గారి ప్రసంగం మీద వచ్చి వారికి ధన్యవాదాలు చెప్పడానికి నీకు మనసు రావట్లేదు అసెంబ్లీకి వచ్చి ఫేస్ చేయడానికి నీకు ధైర్యం చాలట్లేదు మీరు మాట్లాడతారా వాళ్ళకు ధైర్యం లేదు వీళ్ళకు ధైర్యం లేదని ఎవడికి శ్రేయర్ గారు ఇదే కంప్లీట్ అన్ప్రెసిడెంటెడ్ ఇలాంటి వ్యక్తి ఎవరో చెప్పారు ఈరోజు మా సారే చెప్పాడు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా రాజకీయాలు ఉండొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి అనర్హుడు రాజకీయాలకి అని చెప్పాడు ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల సంఘటనలు ఉన్నాయి వారు ఈజ్ అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ అని చెప్పడానికి ఏదో ఫ్లూక్లో ఒకసారి నమ్మి వివేకానంద రెడ్డి గారి హత్యో రాజశేఖర రెడ్డి గారి మరణమో కోడి కత్తో ఇవన్నీ నమ్మించి ఒకసారి అవకాశం ఇస్తే ఆ వాపును బలాన్ని అనుకొని ఈరోజు నువ్వు తిరుగుతూ నాకు ఇంకొకటి కూడా నాకు తెలిసి గఫూర్ సార్ రేపు ప్రపోజల్ పెడతాడే ఒక 3 ఏళ్ల తర్వాత నాకు 40% ఓట్లు వచ్చినవి మిగతా వాళ్ళకి 60% ఓట్లు వచ్చినాయి కాబట్టి వాళ్ళు 3 ఏళ్ళు ముఖ్యమంత్రికి ఉన్న 60% ఓట్లకి 40% ఓట్లకి నాకు 2 ఏళ్ళు ముఖ్యమంత్రి ఇమ్మని పోయి కోర్టులో హైకోర్టులోను సుప్రీంకోర్టు నేత ఉమేష్ గారు ప్రపోర్షనేట్గా ఓటింగ్ మరి ఏంటి పరిస్థితి ఉంటుందా ఇప్పుడు అడిగింది ఏంటి మరి అలాంటిదే కదా ఇప్పుడు అడిగింది ఏంటిది ప్రతిపక్ష నేత హోదా కావాలని ఇప్పుడు అడిగాడు ఉమేష్ గారు నెంబర్ లేకపోయినా కూడా రేపు నెంబర్ ఆఫ్ ఓట్స్ని చూపించి ముఖ్యమంత్రి పదవి కావాలంటాడేమో ఏది ప్రపోర్షనేట్గా పీరియడ్ అనమాట మీరు 3 years ఉండండి 60%కి నాకు 40%కి వాట్ ఎవర్ ప్రపోర్షనేట్గా మీరు ఎట్లా అంటున్నారని నేను ఢిల్లీ పోయి ఆందోళన చేస్తున్నా ఢిల్లీలో అక్కడ చాలా మంది కలిసి వచ్చేవాళ్ళు అన్నాడు ఎవడు కలిసి కూడగట్టుతున్నాడు నీకు నీ ఎమ్మెల్యేలు ఎంపీలో పూర్తిగా రారు నీ తోటి ఇంకా కరెక్ట్గా 2 నెలలు ఆగు అంతేనా నీ మొత్తం పార్టీ డ్రైన్ అవుతుంది 2 నెలల తర్వాత ఏం చేస్తారు నీ పార్టీ డ్రైన్ అవుతుంది ఈరోజు చర్చలు నడుతున్నాయంట బీజేపీకి ఎవరు వెళ్ళాలి టీడీపీకి ఎవరు వెళ్ళాలని రాజ్యసభ ఎంపీలు అవునా వాళ్ళు పంచుకుంటున్నట్ట నేను టీడీపీకి వెళ్తా నువ్వు రాజ్యసభ నువ్వు బీజేపీకి